మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. రైట్ నౌ నేను భీమవరంలో ఉన్నాను అన్నమాట. వెంపరాజు గారి వంటిలికి రావాల్సిందే అని చెప్తున్నారు. ఎస్పెషల్లీ ఇక్కడికి ప్రభాస్ గారు కూడా వచ్చి తింటారు. ఈ జన్మమే రుచి చూడడానికి స్పెషల్ ఏంటి ఇక్కడ? ప్రాన్స్ బిర్యానీ, మన నాటుకోడి బిర్యానీ, చికెన్ బిర్యానీ, మిక్సర్ బిర్యానీ, దూపుడుపోతు బిర్యానీ. దూకుడుపోతు బిర్యానీ అట. ఏంటి స్పెషల్? అసలు పేరు డిఫరెంట్ గా ఉంది. మేకను కాల్చి పెద్ద పెద్ద పీసుల కింద కట్ చేసి దమ్ వేసేస్తారు. మరి వెంపరాజు గారి హోటల్ అంటే వంటిల్లు అనగానే ప్రభాస్ గారి పేరు ఎక్కువ వినిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పింది ఆయనే. అందరూ రాజులు కాబట్టి చాలా నాన్ వెజ్ స్పెషల్ అంటున్నారు. చికెన్, ఫ్రాన్స్, నాటుకోడి. స్మెల్లే చాలా వరకు ఎక్కువ వచ్చేస్తుంది. ఎప్పుడెప్పుడు తిందామని. అస్సలు లేట్ చేయొద్దండి, నేనైతే టేస్ట్ చేసేస్తాను. అరిటాకు వేసి మంచిగా సర్వ్ చేస్తున్నారు. చాలా చక్కగా హెల్తీ ఫుడ్తో. టేస్ట్ అయితే మామూలుగా లేదు. అవసరం అండి. భీమవరం వస్తే తప్పకుండా ఇక్కడ రావాలని చెప్తున్నారు. ఒకసారి అయితే నిజంగా రావచ్చు, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వస్తాం కాబట్టి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సువర్ణ. సో రైట్ నౌ నేను భీమవరంలో ఉన్నాను అనమాట. భీమవరం వస్తే మాత్రం వెంపరాజు గారి వంటిలికి రావాల్సిందే అని చెప్తున్నారు. ఆల్మోస్ట్ చాలా వీడియోస్ చూసాము. ఎస్పెషల్లీ ఇక్కడికి ప్రభాస్ గారు కూడా వచ్చి తింటారు అని చెప్తూ ఉన్నారు. అండ్ నాన్ వెజ్ ప్రియులు మాత్రం ఖచ్చితంగా లైక్ చేస్తారంటున్నారు. సో నాకైతే భీమవరంలో ఉన్న ఫుడ్ ని టేస్ట్ చేయాలనుంది. సో ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చేసాం మన బిల్డింగ్ దగ్గరికి. మామూలుగా హౌస్ లాగా అనిపిస్తుంది, బట్ దీనికి బయట అయితే బోర్డు పెట్టేశారు వెంపరాజు గారి వంటిల్లని. ఇక్కడ ఒక బాబాయ్ ఉన్నారు, మాట్లాడదాం. బాబాయ్ హాయ్, బాగున్నారా? ఏంటి ఇక్కడ వెంపరాజు గారి వంటిల్లు అంటే ఎక్కడ? పద్మాలయ సెంటర్. ఓకే, మెయిన్ రోడ్. మెయిన్ రోడ్. ఓకే, పద్మాలయ గేట్ రోడ్. నేను నైట్ సెక్యూరిటీ. ఓకే, నైట్ షిఫ్ట్ డ్యూటీ చేస్తున్నారు. ఓకే, ఇక్కడే మొత్తం అందరూ లోపలికి వెళ్తా ఉంటారా? వెళ్తా ఉంటారు, వస్తా ఉంటారు. ఏంటి స్పెషల్ ఏంటి ఇక్కడ? అది స్పెషల్ ప్రాన్స్ బిర్యానీ, మన నాటుకోడి బిర్యానీ, చికెన్ బిర్యానీ, మిక్సర్ బిర్యానీ, దూపుడుపోతు బిర్యానీ. దూకుడుపోతు బిర్యానీ. దూపుడుపోతు బిర్యానీ అంటే ఏంటి దాని పేరు ఎలా ఉంది డిఫరెంట్ గా? డిఫరెంట్ అంటే మేకపోతుని స్కిన్ తో కలుపుతారు. ఓ, మేకపోతుని స్కిన్ తో కలుపుతారంట. ఓకే, అయితే బాబా ఇక్కడ ఏంటి ప్రభాస్ గారు వచ్చి ఇక్కడ తింటారంటున్నారు, నిజమేనా? తింటారండి, వస్తారండి. ఓకే, మరి ప్రభాస్ గారు ఎక్కువగా తినే ఐటమ్ ఏంటి ఇక్కడ? దూపుడుపోతు బిర్యానీ. దూకుడుపోతు బిర్యానీ ఆయనకి అది ఇష్టమా బాగా? మరి మా సుమన్ టీవీ నుంచి మేము హైదరాబాద్ నుంచి వచ్చాం, మరి మేము కూడా లోపలికి వెళ్ళాలనుకుంటున్నాం. ఓకే, సో ఎస్, చూస్తారు కదా, సుమన్ టీవీ నుంచి వచ్చాను కానీ వెళ్ళొచ్చు అంటున్నారు. బయట నైట్ షిఫ్ట్ అనమాట ఆయనకి. లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ మనకి బోర్డింగ్ కనిపిస్తుంది. వెంపరాజు గారి వంటిల్లు. ఇంట్రడక్షన్ అవసరం లేదు, ఆల్మోస్ట్ ఆయనే చెప్పేస్తున్నారు. ప్రభాస్ గారు ఇక్కడికి వచ్చి తింటారని కూడా చెప్తున్నారు. ఆల్మోస్ట్ చాలా వీడియోస్ చూసాము. ఇక్కడ ఫుడ్ మాత్రం మామూలుగా ఉండదట. సో చాలా ఆకలిగా ఉంది, అసలు వెయిట్ చేయలేను. నేను షూట్ చేశాను కదా, షూట్ అయిపోయిన తర్వాత ఎప్పుడెప్పుడు ఇక్కడికి వచ్చి ఫుడ్ తినాలనిపించింది. సో లోపలికైతే వచ్చాను. మీరు ఒకసారి చూడొచ్చు, ఇక్కడ వెంపరాజు గారి వంటిల్లు అని ఇక్కడ బోర్డు ఉంటుంది. అండ్ ఇంకొకటి మన ఇక్కడ మెనూ చూడండి, భలే పెట్టారు. ఇక్కడ శ్రీరామ అని పెట్టి చికెన్ కర్రీ 200 రూపీస్, నాటుకోడి కర్రీ 250 రూపీస్, రొయ్యల కర్రీ 250 రూపాయలు, లివర్ ఫ్రీ 130, చేప తల తోక పులుసు 80 రూపాయలంట. తర్వాత ఎగ్ కర్రీ 30 రూపీస్, చికెన్ బిర్యానీ 330 రూపీస్, రొయ్యల బిర్యానీ 380 రూపీస్, నాటుకోడి బిర్యానీ 500 రూపీస్, మిక్స్డ్ బిర్యానీ 500 రూపాయలు. ఇది వచ్చేసి ఏంటంటే వెంపరాజు గారి వంటిల్లు మెనూ అనమాట. వెజ్ మెనూ ఇది. పప్పు మామిడికాయ 30 రూపీస్ అట, మునక్కాయ టమాటా 30 రూపీస్, గుత్తి వంకాయ కర్రీ 30 రూపీస్, దోసకాయ మునక్కాడ 30 రూపాయలు, రోటి చట్నీ 30 రూపీస్, రసం 30 రూపీస్, సాంబార్ వచ్చి కూడా 40 రూపీస్, కాకరకాయ ఫ్రై 30 రూపీస్, పెరుగు కేజీ వచ్చి 200. ఎస్పెషల్లీ ఇక్కడ పెరుగు చాలా స్పెషల్ అట, ఎందుకంటే ఒక కుండలో, రెడ్ కుండలో ఇక్కడ తోడు పెడతారు. ఎవరికి కర్డ్ కావాలన్నా ఆ కుండలోంచి సర్వ్ చేయడం జరుగుతుంది. పెరుగు చాలా టేస్ట్ గా ఉంటుందంట. సో వెజ్ మెనూ, నాన్ వెజ్ మెనూ చూసేసాం కదా, నాకైతే బాగా ఆకలేసేస్తుంది. లోపలికి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. మొత్తానికి లోపలికి అయితే వచ్చేసాము. వెంపరాజు గారి వంటిల్లు. నేను ఇక్కడ ఎంప్లాయీనేనండి. ఓకే, నమస్తే అమ్మా. నమస్తే అండి. అంతా రాజుగారు చూసుకుంటారు, ఇక్కడ పెద్దరాజు గారు చూసుకుంటారు. ఓకే, పెద్దరాజు గారు చూసుకుంటారు. ఈ వెంపరాజు గారు వంటిల్లు పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది?
6 or 7 years అవుతుంది. 7 years అవుతుంది. ఇప్పుడు భీమవరం వస్తే ఇక్కడికే రావాలని చెప్తున్నారు కదా, అంటే ఇక్కడ వంటలు అంత బాగుంటాయంట. అంటే ఇందులో ఆయిల్స్ మామూలుగా పామ్ ఆయిల్ అలాంటివి కలపరు, ఫుడ్ కలర్ కలపరు, టేస్టింగ్ సాల్ట్ వేయరు. అందుచేత అందరూ తప్పకుండా వాళ్ళందరూ ఫుడ్కి ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టి, ఇన్స్ట్రక్షన్స్ ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టి. ఓకే, మీ పేరేంటమ్మా? నా పేరు తవా పద్మావతి. పద్మావతి గారు. ఓకే, రోజు ఎంతమంది వస్తుంటారు? మధ్యాహ్నం పూట ఖాళీగా ఉండట్లేదు, నైట్ టైం ఖాళీ ఉండట్లేదు? 400-500 మంది వస్తూ ఉంటారు. 500 మెంబర్స్ వస్తారు రావచ్చు సుమారు. ఓకే, ఇక్కడ దూకుడు పోతు బిర్యానీ అట. ఏంటి స్పెషల్ అసలు? పేరు డిఫరెంట్ గా ఉంది. మేకని కాల్చి దమ్ పెడతారండి. మేకని కాల్చి స్కిన్ తోనే కాల్చి పెద్ద పెద్ద పీసుల కింద కట్ చేసి దమ్ వేసేస్తారు. ఓకే, మరి వెంపరాజు గారి హోటల్ అంటే వంటిల్లు అనగానే ప్రభాస్ గారి పేరు ఎక్కువ వినిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పింది ఆయన అందరూ రాజులు కాబట్టి అలాగా. ఓకే, ఆయన ఏది ఐటమ్ ఇక్కడ ఎక్కువ తింటారు? ఇక్కడ వీక్లీ ట్వైస్ వస్తుందండి, వెన్స్డే సండే. ఈ 2 రోజులు దూకుడుపోతు బిర్యానీ వస్తుంది, వచ్చిన అరగంటలోనే అయిపోతాయండి. ఎంత అసలు బిర్యానీ? దూకుడుపోతు బిర్యానీ 550 అండి. 550 రూపాయలు. ఎంతమంది తినొచ్చు? 2 తినొచ్చండి. 2 తినొచ్చు సఫిషియెంట్ గా 2 తినొచ్చు. కానీ పోటీ పెట్టుకుని ఒక్కొక్కలే 2 బిర్యానీలు తినేస్తారండి. అవునా? 5-10 వేలు పోటీ పెట్టుకుని తినేస్తారు. అవునా? ఓకే, మరి ప్రభాస్ గారు ఏం తింటారమ్మా ఇక్కడ ఎక్కువగా? నాన్ వెజిటేరియన్సే కదండి, అన్ని తింటారు. ఓకే, డన్. సో నాన్ వెజిటేరియన్స్ కాబట్టి అన్ని తింటారంటున్నారు. సో ఇక్కడ చాలా ఫేమస్ కదా, నాకైతే ఆకలిస్తుంది బాగా. లోపలికి వెళ్ళి నేను కూడా తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను. ఓకేనా? ఓకే అండి. సో లోపలికి అయితే వచ్చేసాను అనమాట. మంచిగా ఫుడ్ అరేంజ్ చేశారు. సో ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది ఏంటంటే ఒకసారి నేను కూడా టేస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ మనకు సర్వ్ చేయడానికి కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు. సో హాయ్ అక్క. ఏంటి మీ పేరు? నా పేరు పద్మ. ఓ, ఆవిడ పేరు కూడా అదే ఉండింది కదా. ఓకే, ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు ఇక్కడ? 3 years. 3 years నుంచి వర్క్ చేస్తున్నారు. సూపర్. మీ కాస్ట్యూమ్ భలే ఉండింది యాక్చువల్లీ. పైన కూడా హెయిర్ కి మంచిగా పెట్టేసుకున్నారు. ఓకే, సో ఏంటి ఇక్కడ చాలా నాన్ వెజ్ స్పెషల్ అంటున్నారు? నాన్ వెజ్ అయితే ఈవినింగ్ కాబట్టి ఓన్లీ బిర్యానీస్ ఉంటాయండి. చికెన్, ఫ్రాన్స్, నాటుకోడి. ఓకే, చికెన్, ప్రాన్, నాటుకోడి. ఈ కర్రీ ఇది చికెన్ లో గ్రేవీ వస్తుంది. బయట లాగా గోంగూర కట్ట అవి ఉండవు, ఓన్లీ చికెన్ గ్రేవీ వస్తుంది. దానికి ఇది చిట్టి ముత్యాల ఫ్రై పీస్ వస్తుంది. చిట్టి ముత్యాల రైస్ ఇది. ఓకే, దీంట్లోకి ఫ్రై ఏదైనా బిర్యానీకి 1 piece. ఓకే ఓకే, ప్రాన్స్ బేసిక్ గా నాకు నాట్ ప్రాన్స్, పెద్ద ప్రాన్స్ ఉండవు. ఈ చిట్టి రొయ్యలు. ఓకే, ఇది నాటుకోడి వస్తుంది. ఓకే, వీళ్ళు వచ్చి ఇక్కడ అందరికీ చిట్టి ముత్యాల రైస్, ప్లెయిన్ రైస్ కామన్ అనమాట. బట్ మీరు రైతా కూడా బాగుంటుందండి. ఓకే, ఇక్కడ రైతా కూడా బాగుంటుందంట. సో ఈగర్గా స్మెల్లే చాలా వరకు ఎక్కువ వచ్చేస్తుంది. ఎప్పుడెప్పుడు తిందామని. అస్సలు లేట్ చేయొద్దండి, నేనైతే టేస్ట్ చేసేస్తాను. భీమవరం వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే అంటున్నారు. చూద్దాం ఎలా ఉందో. టేస్ట్ అంటే ఏపీ, ఆంధ్ర అంటుంటారు కదా, నిజంగా ఆ మాట అయితే ఇచ్చేయచ్చు. మంచి ఫుడ్ కావాలంటే ఏపీలో ఫుడ్ చాలా బాగుంటుంది అంటారు. అండ్ మీరు రైతా చూడండి, ఇది కూడా పల్చిగా లేకుండా చాలా థిక్గా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కర్డ్, రెడ్ పాట్స్ ఉంటాయి కదా, అంటే ఎర్ర కుండలు ఉంటాయి, పెద్ద కుండలు. ఆ కుండల్లో పెరుగు తోడు పెడతారు వాళ్ళు. ఆ తోడు పెట్టిన పెరుగుని అందరికీ సర్వ్ చేయడం జరుగుతుంది అనమాట. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీరు చూడొచ్చు, ఒక అరిటాకు వేసి మంచిగా సర్వ్ చేస్తున్నారు. చాలా చక్కగా హెల్తీ ఫుడ్తో. టేస్ట్ అయితే మామూలుగా లేదు. చిట్టి ముత్యాల రైస్, ప్రాన్స్ తిందాం. బేసిక్గా చాలామందికి ప్రాన్స్ ఇష్టం ఉంటుంది. బట్ ఏంటంటే ఏపీలో దొరికే ఫుడ్ ఏదైనా లైక్ చేస్తారు. బట్ ప్రాన్స్ బిర్యానీ కావచ్చు, ఫిష్ బిర్యానీ కావచ్చు, నాటుకోడి పులుసు అంటే చాలా ఎక్కువ తింటారు ఇటువైపున. ఇక్కడ ఏంటంటే అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి. అవసరం అండి. భీమవరం వస్తే తప్పకుండా ఇక్కడ రావాలని చెప్తున్నారు. ఒకసారి అయితే నిజంగా రావచ్చు, ఎందుకంటే మళ్ళీ వస్తాం కాబట్టి. ఫ్లేవర్ చాలా బాగుంది, అంత స్పైసీ లేదు, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ప్రాన్ టేస్ట్ చేశాను కదా, ఇది వచ్చి నాటుకోడి. సో ఇది టేస్ట్ చేద్దాం ఎలా ఉందో ఏంటనేది.
చాలామంది నాటుకోడి ఎక్కువ ఇష్టపడుతుంటారు. కొంచెం అది బాడీకి హీట్ చేసినా కూడా టేస్ట్ బాగుంటుంది అంటుంటారు. సో ఇక్కడ ఎలా ఉందో టేస్ట్. చాలా బాగుంది. నాటుకోడి బాగుంది అండ్ చికెన్ ఫ్రై ఇచ్చారు. చూద్దాం ఇది ఎలా ఉంది. బేసిక్గా రెస్టారెంట్లో ఫుడ్ తింటే లావ్ అయిపోతాం అంటారు కదా. ఇంతకుముందు ఇండక్షన్లో పద్మ గారు చెప్పారు పోటీలు పెట్టుకుని మరీ తింటారంట. ఇక్కడ 5,000 కూడా బిల్ చేస్తారట. అంటే ఇక్కడ ఫుడ్ చాలా హెల్తీగా ఉంది, టేస్టీగా ఉంది. మీరు ఏ కర్రీ చూసినా ఒకసారి కర్రీ చూడండి, ఆయిల్ క్వాంటిటీ కనిపించట్లా. బేసిక్గా నాన్ వెజ్లో ఎక్కువ ఆయిల్ కనిపిస్తూ ఉంటుంది. టేస్ట్ రావడం కోసం కూడా ఆయిల్ ఎక్కువ వేస్తాము, బట్ అన్నీ లైట్ వెయిటెడ్గా ఉంది. ఈవెన్ చిట్టి ముత్యాల బిర్యానీతో సహా ఒకసారి చూడండి, అంత ఆయిల్ లేదు, కానీ హెల్తీగా ఉంది, టేస్టీగా ఉంది. చాలా చాలా బాగుంది. మంచి ఫుడ్ తినాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సింది. అండ్ రైతా కూడా చాలా బాగుందన్నారు. నేను లాస్ట్లో టేస్ట్ చేస్తాను. వెంపరాజు గారి వంటిల్లు ఇంట్రడక్షన్ అవసరం లేదు. నాన్ వెజ్ ప్రియులు మాత్రం ఈ ఏరియాలో ఇటు వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి, ఫుడ్ని బాగా ఎంజాయ్ చేయండి. సో మొత్తానికి చికెను, ప్రాను, మటను అండ్ చిట్టి ముత్యాల బిర్యానీ అంతా తినేసానండి. చుట్టూ కూడా వచ్చేసింది, చాలా బాగుంది అనమాట. ఇంకా అయిపోయింది. ఫినిషింగ్ ఒకటి ఉందండి. ఫినిషింగ్ ఇంకేమైనా పెడుతున్నారా? ఎర్ర పెరుగు ఫేమస్ మాకు. ఎర్ర పెరుగు ఫేమస్. ఓకే, ఏంటిది ఎర్ర పెరుగు? ఒరిజినల్ గేదె పాలతో చేస్తారు. ఓకే, 10 లీటర్స్ పాలని 5 లీటర్స్ అయ్యే వరకు హాఫ్ బౌల్ చేస్తారు. దీన్ని హాఫ్ బౌల్ పింక్ షేడ్ వచ్చే వరకు మరిగించి అప్పుడు తోడు వేస్తారు. ఓకే, 10 లీటర్స్ పాలని 5 లీటర్స్ వరకు మరిగిస్తారండి. అందుకే బేబీ ఇంత ఎర్రగా ఉంది. బేబీ ఎందుకు ఎర్రగా ఉంది? అది పాలను ఆ పింక్ షేడ్ వచ్చే వరకు మరిగిస్తారు. సిమ్ ప్లేలో పెట్టి మరిగిస్తారు. అంటే కర్డ్ క్వాలిటీ కోసమా, రుచి కోసమా? అంటే రెడ్ కర్డ్ ఎర్రగా మరిగిస్తేనే దాని టేస్ట్ వస్తుంది. ఓకే, చూసారు కదా. సో నార్మల్ అయితే మనం వైట్ గానే ఉంటది, తోడు పెడతాం, కొంచెం మరిగించి తోడు పెట్టేస్తాం. ఇది అలా కాదు, హాఫ్ బౌల్ చేస్తాం దీన్ని. ఓకే, హాఫ్ బౌల్ చేసిన తర్వాత తోడు పెడతాం. ఓకే, సో ఇక్కడ వెంపరాజు గారి వంటిల్లో కర్డ్ కూడా చాలా స్పెషల్ అని చెప్పారు. మనం బయట మెనూలో కూడా చూసాము. హాఫ్ కేజీ 100 రూపీస్ చెప్పారు, ఫుల్ కేజీ 200 రూపీస్ అని మెన్షన్ చేశారు ప్రైస్ డీటెయిల్స్. సో అందుకనే ఇంత స్పెషల్ అనుకుంటా ఇక్కడ. సో ఇది లాస్ట్ ఫినిషింగ్ టచ్ అంటున్నారు, చూద్దాం, అది కూడా ట్రై చేద్దాము. కొంచెం రైస్ పెట్టక్క, ఎక్కువ వద్దు, ఇప్పటికే చాలా తినేసాను, చాలా తగ్గించు, ఇంకొంచెం, చాలు చాలు చాలు. సో ఫినిషింగ్ టచ్ ఖచ్చితంగా కర్డ్తోనే చేయాలి, అది కూడా మన రెడ్ కర్డ్. టేస్ట్ ఎలా ఉందో చేసి చెప్తాను. చాలా థిక్గా ఇచ్చారు, చాలా బాగుంది అక్క. టేస్ట్ బాగుంటుంది మేడం. పులుపుగా లేదు, పులుపుగా లేదు, స్వీట్ ఉంటుంది, స్వీట్గా ఉంది, కోవా టేస్ట్ ఉంటుంది. కోవా టేస్ట్ చాలా చాలా బాగుంది. కర్డ్తో ఈ రోజు నా డిన్నర్ అయితే ఫినిష్ అయిపోయింది. బేసిక్గా ఇప్పుడు డిన్నర్లో ఈ వీడియో చేస్తున్నాం అనమాట. చాలా చాలా బాగుంది. నాన్ వెజ్ ప్రియులకి అయితే ఖచ్చితంగా నచ్చుతుంది వెంపరాజు గారి వంటిల్లు. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. దిస్ ఈజ్ సువర్ణ సైనింగ్ ఆఫ్.